అందరు నమస్కారం అండి. మేధావి, జర్నలిస్టు, ప్రొఫెసర్ ఇంకా ఏమైనా పేర్లుంటే పెట్టుకోండి. ఈ మేధావి నిన్న కొంతమంది తెలంగాణలో ఉన్న జర్నలిస్టులందరినీ పోగు చేసి ఎవరెవరైతే బూతులు బాగా మాట్లాడతారో, ఎవరెవరైతే వ్యక్తిగతంగా మాట్లాడతారో, వ్యక్తిగతంగా దూషిస్తారో అలాంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి రౌండ్ టేబుల్ ఒకటి పెట్టించి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బూతులు తిట్టించారు. పచ్చే బూతులు తిట్టించాడు ఈ మేధావి, ఈ ప్రొఫెసర్. అందులో ఈ మొక్క ఆవిడ పేరు తులసి చందు అనుకుంటా. తులసి చందునా అదేలే, కరెక్ట్గా తెలియదు ఆవిడ పేరు. ఆ తులసి చందు కూడా మాట్లాడుతూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద నీతులు, పెద్ద పెద్ద ముదర మాటలు ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. మీకు ఎంత ధైర్యం ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మీరు ట్రోల్ చేస్తారు, మీకు ఎంత ధైర్యం ఉంటే ఆయన మీద కేసు పెడతారు, మీకు ఎంత ధైర్యం ఉంటే ఆయన మీద దాడి చేస్తారు అని పెద్ద పెద్ద ముద్ర మాటలు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమే ఆవిడ మాట్లాడడం జరిగింది. ఆవిడ ఏం మాట్లాడింది అనేది ఒకసారి వింటూ కౌంటర్ చేసే ప్రయత్నం చేద్దాము. మన తులసి చందు, తులసి చందు, మన పేరు తెలియదు ఆవిడ పేరు ఏం పేరు మరి తెలంగాణ క్రాంతి దళ్ పృథ్వీరాజ్ గారికి ధన్యవాదాలు. ఆ పృథ్వీ అనేవాడు అసలు సూత్రధారి. వాడు నోరు తెరిస్తే అమ్మనా బూతులే. నోరు తెరిస్తే ఎప్పుడెప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి గొడవ పెడదాం, ఎప్పుడెప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులకి ఆంధ్రాకు రాజకీయ నాయకులు గొడవ పెడదాం, ఎప్పుడెప్పుడు తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకు గొడవ పెడదామని ఆ పృథ్వీ అనే వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటారు. గతంలో ఎన్నోసార్లు కూడా తెలంగాణ ఆంధ్ర రాజకీయాలుగా నాయకులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ అమ్మనా బూతులు తిట్టేవాడు. నిన్న కూడా అమ్మనా బూతులు తిట్టేవాడు. అలాంటి క్రాంతి ఏదో పేరంట, పృథ్వీ ఏదో పేరంట. మాట్లాడు. అందరం కూడా ఈరోజు ఇక్కడికి సార్కి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాము. ఏ కొంపలంటే పోయాయి నాకు అర్థం కాలేదు. తులసి చందు గారు సంఘీభావం తెలిపేంత కొంపలు ఏమంటుకుపోయాయి నాకు అర్థం కాలేదు. ఆయన మీద ఏమన్నా దాడి చేశారా? ఆయన ఏమన్నా కొట్టారా? ఆయన ఏమన్నా తిట్టారా? ఆయన మీద బూతులు ఏమన్నా మాట్లాడారా? ఆయనకి ఏ విధంగా మీరు సంఘీభావం తెలుపుతారు? ఆయనకి ఏం అన్యాయం జరిగింది? ఆయనకి ఏం డ్యామేజ్ జరిగింది? ఆయన మాటల వల్ల జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కదా డ్యామేజ్ జరిగింది. సంఘీభావం ఎవరో తెలిపాలి. ఒకవేళ తెలపాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని తెలపాలి. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల వల్ల పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మర్యాద పోయే అవకాశం ఉంది. ఇక్కడ అన్యాయం ఎవరికైనా జరిగిందంటే ఆయన మాటల వల్ల జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అన్యాయం జరిగింది. ఆయనకి ఏం అన్యాయం జరిగింది? మీరు సంఘీభావం తెలపడానికి ఆయన ఇంటి మీదకి ఏమైనా పోయారా? ఆయన ఇంటి మీద ఏమైనా రాళ్ళు వేసారా? ఆయన ఇంటి మీదకి పోయి ఏమన్నా తగలబెట్టారా? ఏం చేశారు ఆయన్ని సంఘీభావం తెలుపడానికి? ఆయన ఏమన్నా ఎవరైనా అంటే, ఎవరైనా బూతులు తిడితే, లేకుంటే ఇంకోటి చేస్తే సంఘీభావం తెలపడానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఆయన ఎవరేమన్నారు? అన్ని ఆయన కదా మాట్లాడింది. ఇది ముగిసిపోయిన అధ్యాయం కదా అనింది. దీని గురించి ఎవరు మాట్లాడకూడదు అన్నాడు కదా. మాట్లాడకూడదు అన్న వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని అందరిని తీసుకొచ్చి పోగేసి మీ చేత తిట్టిస్తున్నారంటే మరి ఆయన ఏమనాలి? నేను ఒకే ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటున్నాను. హౌ డేర్ యూ టీడీపీ? హౌ డేర్ యూ టీడీపీ టు పోస్ట్ లైక్ దట్? హౌ డేర్ యూ టీడీపీ టు ట్రోల్ లైక్ దట్? లిటరల్ గా తెలుగుదేశం పార్టీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ట్రోల్ చేసింది. ట్రోల్ చేసిందా? దానికేనా నేను ఇంకా బూతులు మాట్లాడింది అనుకున్నానే, లేకుంటే ఇంకోటి దాడి చేశారు, ఇంకోటి చేశారు అనుకున్నానే. ట్రోల్ చేసినందుకనే మీరు సమావేశం పెట్టేసి అమ్మనా బూతులు తిట్టేస్తారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని? మీరు మాత్రం అడ్డమైన మాటలు మాట్లాడొచ్చు, అడ్డమైన వాగుడు వాగొచ్చు, లేనిది ఉన్నట్టు కల్పించి చెప్పొచ్చు. మీరైతే ఏమన్నా అడిగితే మేము జర్నలిస్టులే. మీ జర్నలిస్టులకైతే మీకు ఏమైనా సపరేట్ రాజ్యాంగం రాసిందా? మీకేమైనా సపరేట్ రాజ్యాంగం రాసిందా? లేదు కదా. మీకు ఇచ్చిన హక్కులే మాకు ఇచ్చింది. మీకెంత హక్కు ఉందో, మాట్లాడే హక్కు ఉందో మాకు కూడా అంతే మాట్లాడే హక్కు ఉంది. మాకెంత న్యాయం ఉందో మీకు కూడా అంతే న్యాయం ఉంది.
మీరేమన్నా ఆకాశం నుంచి దిగిరాలా, డైరెక్ట్గా దిగిరాలి అక్కడికి. మాలాగనే వచ్చారు, మీరు కూడా మాలాగనే ఎదుగుతున్నారు, మాలాగనే మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు జర్నలిజం అనే ముసుగులో ఉన్నారు అంతే. మీ జర్నలిజం ముసుగులో ఏది పడితే అది వాగొచ్చు, ఏది పడితే అది మాట్లాడవచ్చు. కానీ మీ గురించి మాట్లాడకూడదు, మీ గురించి ఒక పోస్ట్ వేయకూడదు. పోస్ట్ వేస్తే మీకు ఎంత ధైర్యమా? మీరు మాత్రం అడ్డమైన వాగుడు వాగొచ్చు, అడ్డమైన కోతలు కొయ్యొచ్చు. హౌ డేర్ యూ అంట, హౌ డేర్ యూ. తెలుగు కదా మనకే? మనంతా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ పీస్ మనంతా. మాట్లాడి ఇంకా మాట్లాడతావు. ఒక ట్రోల్ పేజ్ స్థాయికి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దిగజారిపోయింది. మీరు కూడా అండి, మేము అనొచ్చు అనకూడదు తెలియదు కానీ మీరు కూడా చాలా దిగజారిపోయారండి. జర్నలిజం పరువు తీస్తున్నారు మీరు. జర్నలిజం అనే పరువు, ఆ జర్నలిజం అనే ఆ పదాలకి ఎంతో మంచి పేరు ఉంది. అలాంటి పేరుని మీలాంటి కొంతమంది వ్యక్తులు భ్రష్టు పట్టిస్తున్నారు లిటరల్గా చెప్పాలంటే. ఎంత ధైర్యం ఉంటే, ఎంత బయటగించిపోతే, ఎంత దిగజారిపోతే ఒక ట్రోల్ పేజ్ స్థాయికి మీరు కూడా ఎంత దిగజారిపోతే ఇలాంటి మాటలు మాట్లాడతారు? ఈ పదం నేను వాడకూడదు నాకు తెలియదు. మీరు ఎంత దిగజారిపోతే, లేకుంటే నీ పక్కన ఉన్న మేధావి ఎంత దిగజారిపోతే అలాంటి చీపు మాటలు మాట్లాడతాడు? మాకు 40 సంవత్సరాల జర్నలిజం చరిత్ర ఉంది, అనుభవం ఉంది. ఎంతో మంది స్టూడెంట్స్కి నేను పాఠాలు చెప్పాను. ఒక మీడియాకి అధిపతిగా ఉన్నాను. నా గురించి ఇంటర్నేషనల్, నేషనల్ మీడియా కూడా నా గురించి ప్రస్తావించింది. అంత పెద్ద గొప్ప వ్యక్తిని నేను అని మాట్లాడుకునే ఆ పెద్ద మనిషి చీపుగా, చిల్లరగా, వయసు తగ్గ మాటలు మాట్లాడకుండా, అనుభవం తగ్గ మాటలు మాట్లాడకుండా, రోడ్డును పోయే ఎదవమల మాదిరిగా ఆ వ్యక్తి మాట్లాడాడు. వాటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దిగజారిపోతుంది. ఒక ట్రోల్ పేజ్ లాగా ఎలా మారిపోతుంది. ఒక రాజకీయ పార్టీ కండు అని ఒక ప్రొఫెసర్, ఒక గౌరవనీయ వ్యక్తి ఆయన మెడలో వేసి అవమానించాలి అంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయిండారు? హౌ డేర్ యు టు డు? ఒక పార్టీ అధినేతనే మీ మాటలతో బదనం చేయాలని ప్రయత్నిస్తారు. అది తప్పు కాదు. ఏదేదో కండ వేసి ఒక ఫోటో ట్వీట్ చేసినంత మాత్రాన అది తప్పు అయిపోయింది, అది పెద్ద నేరం అయిపోయింది, పెద్ద ఘోరం అయిపోయింది. ఏమంటే తులసి చంద్ర గారు, ఇప్పుడు యాక్షన్కి రియాక్షన్ ఉంటుందండి, ఆపోజిట్ పోల్స్ రెండు. మీరు మాట్లాడితే ఇతరులు కూడా మాట్లాడతారు. మీరు మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు మాట్లాడితే మేము సైలెంట్గా ఉండాలి, మేము మూసుకు కూర్చోవాలి, మేము చేతులు కట్టుకొని ఉండాలి అనే రోజులు పోయాయి ఎప్పుడో. మీరు ఒకటి మాట్లాడితే 10 మాట్లాడతారు. మీరు న్యాయంగా మాట్లాడితే న్యాయంగానే మాట్లాడతారు. మీరు అడ్డదిడ్డంగా మాట్లాడితే అడ్డదిడ్డంగానే మాట్లాడతారు. మీరు మాట్లాడేదాన్ని బట్టే ఉంటుంది ఇతరుల రియాక్షను. మీరు మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతారు, మీరు సబ్జెక్టు మాట్లాడితే సబ్జెక్టు మాట్లాడతారు. కాదు అమ్మ లెక్కలు, లేకుంటే అప్పజల్లులు, ఇంట్లో పిల్లల గురించి, ఇంట్లో భార్యల గురించి, నీ పక్కన మాట్లాడిన భాష యాదగిరి ఏదో పేరు, ఆయన పేరు పెద్ద మనిషి, చాలా పెద్ద వయసు. ఆయన ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు? 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడా? శీలం లేదా? సంస్కారం లేదా? చక్కాగాడా, మాడాగాడా? మేమన్నా చేతులకి గాజులు వేసుకొని కూర్చున్నామంటే అంటే మీరు మహిళలు, మీరు మీ పక్కన ఉండగా మిమ్మల్ని కించపరిచారు. ఇది జర్నలిజమా? ఏ రకమైన జర్నలిజం ఇది? చెప్పు, నాకు చెప్పు. ఇప్పుడు ఆ భాష యాదగిరి అనే పేరు సబ్జెక్ట్ కరెక్షన్ పేరు కరెక్ట్గా తెలియలా. ఆయన అన్ని బూతులు మాట్లాడుతుంటే నువ్వు అక్కడే కూర్చున్నావు కదా, అది జర్నలిజం. అది అమ్మ నా బూతులు తిట్టడం జర్నలిజమా? ఎక్కడ జర్నలిజం ఇది? మీరు ఎక్కడ చదువుకున్నారు జర్నలిజం? మీ జర్నలిజం ఇదే నేర్పిందా? బూతులు మాట్లాడండి, వ్యక్తిగతంగా మాట్లాడండి, వ్యక్తిగతంగా దూషించండి, అమ్మ నా బూతులు తిట్టండి, ఇదే జర్నలిజం అంటే అని జర్నలిజం ఏమైనా నేర్పింది మీకు? కొంచెం మీకు బుద్ధి ఉందా లేదా నాకు అర్థం కాల. ఆ భాష యాదగిరి, లేకుంటే ఆ పృథ్వీ అనేవాడు, వాడు, వీళ్ళందరూ కూడా అమ్మ నా బూతులు. ఒక ముఖ్యమంత్రిని, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు ఈడు లోకేష్ రారా చూసుకుందాం, వచ్చి ఎలా అరెస్ట్ చేస్తావో చూస్తాను. ఎలా లోకేష్ నీక
నువ్వెంత, నీ స్థాయి ఎంత, నువ్వెంత, నువ్వు బతికెంత, ఎడా వృద్ధి, నీ గురించి అడుగుతున్నా. ఒక రాష్ట్రానికి మంత్రి, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఏమే అన్నగారికి మనవడు, అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు వేరే లోకేష్ రారా చూసుకుందాం, మాకు మాట్లాడటం చేత కదా, మాకు రాదా, ఇదే జర్నలిజం, ఇలాంటి అమ్మడాపోతులు తిట్టనని జర్నలిజం నేర్పింది మీకు. మీరెట్ట జర్నలిస్టులు అయ్యారు? అదే తెలంగాణలో ఎంతోమంది గొప్ప జర్నలిస్టులు ఉన్నారు. ఈ రోజుడికి వాళ్ళు ఎంతో హుందాగా మాట్లాడతారు. చూడండి, నేర్చుకోండి. వాళ్ళు జర్నలిజం అంటే అలా ఉండాలి. ఎంతో గొప్ప వ్యక్తులు ఉన్నారు తెలంగాణలో, ఎంతో గొప్ప వ్యక్తులు. వ్యక్తిగతంగా దూషిస్తారు, సినిమా వాళ్ళని దూషిస్తారు, సినిమా వాళ్ళకి శీలం లేదంటారు, సినిమా వాళ్ళు లంగాలంటారు. అదే 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 సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు. తెలంగాణ ఆడబిడ్డలని మీరు అవమానించారు. తెలంగాణ ఆడబిడ్డలకి శీలం లేదా? సినిమాలో ఉండేవాళ్ళు మహిళలు, వాళ్ళకి శీలం లేదా? అదే తెలంగాణలో గొప్ప హీరోలు, గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు, సందీప్ వంగా లాంటి గొప్ప డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు తెలంగాణకు సంబంధించిన ఆ వ్యక్తులు. వాళ్ళందరూ శీలం లేదా? వాళ్ళందరూ తాగుబోతులు, తిరుగుబోతులా? అంటే మీరు తెలంగాణలో ఉన్న ఆ మహిళలను అవమానిస్తారు, తెలంగాణలో ఉన్న ఆ మగవాళ్ళని హీరోలను అవమానిస్తారు, తెలంగాణ మహిళల హీరోయిన్ల అవమానిస్తారు మీరు. వాళ్ళందరూ తిరుగుబోతులా, తాగుబోతులా? ఇదే జర్నలిజం? ఎక్కడ జర్నలిజం నాకు అర్థం కాదు. ఇది ఒక మహిళ అయి ఉండి నువ్వు మైక్ తీసుకొని అలా మాట్లాడకూడదని చెప్పాలి కదా. మీకు ఏమాత్రం జర్నలిజం విలువలుంటే, అసలు మీకు ఉన్నాయో జర్నలిజం విలువలు? మీరు వచ్చి మాట్లాడుతున్నారు. కొద్దిగా జర్నలిజం కొంచెం మంచి పేరు చేసుకురండి. జర్నలిజం పరువు దిగబాకండి ఎప్పుడు కూడా. ఇంకా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జర్నలిస్టులను మీరు కొనేయచ్చు. నేను రీసెంట్ గా చేసిన వీడియోలో చెప్పాను వాళ్ళకి. మళ్ళీ నీ సొంత భజన మాకు అక్కర్లేదు, కానీ నీ జర్నలిజం ఎలాంటిదో, లేకుంటే నువ్వు చేసే వీడియోలు ఎలాంటిదో, నువ్వు ఎవరి మీద పడి పొద్దున్న లేచి ఏడుస్తుంటావో అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసు. ఎప్పుడు చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒక మతాన్ని దూషించడం తప్ప మరొకటి తెలియదు నీకు. ఏ జర్నలిజం కూడా ఒక మతాన్నో ఒక వ్యక్తినో టార్గెట్ చేయమని చెప్పదు. ఏ జర్నలిజం కూడా చెప్పదు. ఏ జర్నలిస్టు మీద అంటే జర్నలిస్టులు నేర్పే వ్యక్తులు కూడా ఎవరు చెప్పరు. మీరు అన్ని పక్కల న్యాయంగా ఉండమని చెప్తారు, న్యాయం పక్క నిలబడమని చెప్తారు. మళ్ళీ అసలు జర్నలిజం పరువు తీస్తున్నారండి మీరు నిజంగా. తులసి చందు గారు, లేకపోతే ఇంకోరు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ రకమైన జర్నలిజం నాకు అర్థం కాలేదు. ఇది బుద్ధి ఉందా లేదా మీకు కొద్దిగా కూడా? జై హింద్.